Mama Cock. ఈ రోజు మేము మాంసంతో కూడిన బెండకాయ కూర తయారు చేయబోతున్నాము. మాతో ఉండండి. ప్రారంభించే ముందు క్రింద పేర్కొన్న అన్ని పదార్థాలు సిద్ధంగా ఉన్నాయో లేదో చూసుకోండి. శుభ్రంగా కడిగి సిద్ధం చేసిన బెండకాయ, పూర్తి వెల్లుల్లి రెబ్బలు మరియు ఒక పూర్తి వెల్లుల్లి తల, 2 ఎండిన నల్ల నిమ్మకాయలు, లూమి, 2 ఉల్లిపాయలు తరిగినవి, 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి, పూర్తి మసాలాలు, 1 కిలో మాంసం. ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలను రంగు మారే వరకు వేయించండి. తర్వాత మాంసాన్ని వేసి బాగా వేయించండి. ఇప్పుడు పసుపు పొడి మరియు పూర్తి మసాలాలు వేసి అన్ని పదార్థాలను బాగా కలపండి. వెల్లుల్లిని వేసి కొద్దిసేపు వేయించండి. తరువాత నీరు వేసి మాంసం పూర్తిగా మెత్తబడే వరకు సుమారు 1 గంట ఉడికించండి. బెండకాయ కూరకు అవసరమైన పదార్థాలు: నూరిన వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, టమాటా రసం, సగం డబ్బా టమాటా పేస్ట్, కారం, మిర్చి, నూనె. మాంసం ఉడికిన తర్వాత దాన్ని పాత్ర నుంచి తీసి మాంసపు సూప్ను వడకట్టి పక్కన పెట్టండి. అదే పాత్రలో కొద్దిగా నూనె వేసి బెండకాయను వేయించండి. తర్వాత నూరిన వెల్లుల్లి, పూర్తి వెల్లుల్లి తల, ఎండిన నల్ల నిమ్మకాయలు మరియు కారం మిర్చిని వేయించండి. ఉడికించిన మాంసాన్ని వేసి అన్ని పదార్థాలను కలిపి వేయించండి. టమాటా పేస్ట్ వేసి మిశ్రమంతో కలిసి ఉడికించండి. తర్వాత టమాటా రసం మరియు ఉప్పు వేసి సుమారు 10 నిమిషాలు కలపండి. వడకట్టిన మాంసపు సూప్ను వేసి తక్కువ మంటపై సుమారు అరగంట ఉడికించండి. చివరి ఫలితం: ఇప్పుడు మాంసంతో కూడిన బెండకాయ కూర సిద్ధంగా ఉంది. మాంసం మెత్తగా, బెండకాయ పూర్తిగా ఉడికినట్లు ఉండి రుచిగా ఉంటుంది. ఈ కూరను తెల్ల అన్నంతో వడ్డించండి.